హాయ్ అండి. చికెన్ అండి, నాటుకోడి చికెన్. ముందుగా నీళ్ళతో శుభ్రంగా 2 సార్లు కడుక్కోవాలండి. కడిగిన తర్వాత బాగా పిండాలండి. పిండిన తర్వాత ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్టు, నిమ్మకాయ, ఒక తెల్ల నిమ్మకాయ అండి, కొత్తిమీర, కొద్దిగా 2 చెంచాలు నూనె అండి కలుపుకోవాలండి. ఇప్పుడు మొత్తం కలిపేసి ఇట్లా పెట్టానండి ఒక పావు గంట. ఇప్పుడు తయారు చేసే విధానం చూపిస్తానండి మీకు. చూడండి, ఒక ఉల్లిపాయ, 3 టమాటాలు అండి, అల్లం పేస్ట్ అండి, 2 పచ్చిమిరకాయలు వేసి అల్లం పేస్ట్ దంచుకున్న మసాలా అండి, ధనియాలు, కొబ్బరి వేయించుకోవాలండి, కొబ్బరి, తెల్లపాయలు, ధనియాల పొడి అండి వేయించుకొని దంచుకున్నానండి, మెంతి కూర అండి. ఇందులో నూనె వేసుకున్నానండి. ఉల్లిపాయలు ఎర్రగా వేగాలండి. ఉల్లిపాయలు వేగినాయండి. పచ్చిమిర్చి వేస్తున్నానండి, అల్లం పేస్ట్ అండి, కరివేపాకు, మెంతి కూర వేస్తున్నానండి. చూడండి, మెంతి కూర, టమాటాలు వేయాలండి. టమాటాలు వేస్తున్నాను. టమాటాలు ఉడికినాయండి. ఇప్పుడు చికెన్ వేస్తున్నా. సన్న మంట మీద బాగా ఉడికించుకోవాలండి. బాగా ఉడికేసిందండి. చికెన్ మసాలా వేస్తున్నానండి. ధనియాల పొడి, చికెన్ మసాలా అండి. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, షేర్ చేయండి.